సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. యువశక్తితో ఉరకలేస్తున్నాయని మనం భావిస్తున్న తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీలి నీడలు కమ్ముకునే నిజాలను బయటపెట్టింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధాప్యంలోకి జారుకుంటున్న రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మరో 10 ఏళ్లలో అంటే 2036 నాటికి తెలంగాణ జనాభాలో ప్రతి 6గురిలో ఒకరు 60 ఏళ్లు పైబడిన వారే ఉంటారని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంతకంటే దారుణం కాబోతుందని ఆర్బీఐ హెచ్చరించింది. సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. దీనివల్ల భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య తగ్గి ప్రభుత్వాలపై పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల భారం పెరిగి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. మన యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి ఈ దశాబ్దమే చివరి అవకాశమని, ఇకనైనా మేల్కొనకపోతే పెను సంక్షోభం తప్పదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి. యమున, ఏదైతే ఆర్బీఐ ప్రకటించినటువంటి డెమోగ్రాఫిక్ వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తెస్తుందని చెప్పుకోవచ్చు. ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ఒక షాక్కు గురి చేసినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఏపీ కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి, భవిష్యత్తులో అంటే 2036 తర్వాత వృద్ధుల రేటు విపరీతంగా ఉండటం మూలాన ప్రొడక్టివిటీ పోతుంది అనే విధంగా కూడా ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా బర్త్ రేట్ అనేది భయంకరంగా పడిపోయింది. అది కేవలం కూడా 1.5కి పడిపోయింది. భవిష్యత్తులో అయితే మాత్రం 2036 తర్వాత అయితే మాత్రం ఇక వృద్ధులు అయితే మాత్రం జనాభాలో 17.5% ఉంటారు. 17.5% వృద్ధులు ఉన్నారంటే మాత్రం ఇక ప్రొడక్టివిటీ అనేది పూర్తిగా కూడా దెబ్బతింటుంది. యాక్చువల్గా కూడా ఎంత ఎక్కువ మంది యువకులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం శోభిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు కానివ్వండి, యువత ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలు కానివ్వండి, అదేవిధంగా కూడా మిగతా వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ఉత్పాదకత పెరగడం మూలాన యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం రాష్ట్రాలకు కానివ్వండి, అదేవిధంగా కూడా దేశానికి సంబంధించి కూడా ఏదైతే ఈ తలసరి వేతనాలు పెరుగుతాయి, తలసరి ఉత్పాదకత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే వృద్ధులు ఎక్కువగా ఉంటారో, వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో అయితే మాత్రం ఇక ప్రొడక్టివిటీ ఉండదు. అదేవిధంగా కూడా అందరూ కూడా ఎక్కువగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో ఆ పథకాలకి, వృద్ధాప్య పెన్షన్లకి, అలాగే ఇక మెడికల్కి సంబంధించి ఎక్స్పెన్సెస్కి కూడా కట్టుబడిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇదే విషయాన్ని ముందుగా గుర్తించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మొట్టమొదటి నుంచి కూడా ఆయన చెప్తుంది ఏంటంటే యువత ఉన్నది కాబట్టి భారతదేశానికి ఇప్పుడు విలువ ఉన్నది. అదేవిధంగా కూడా జనాభా సంఖ్య పెరగాలి. జనాభా సంఖ్య పెరగాలంటే మాత్రం ఎక్కువగా కూడా పిల్లల్ని కనాలి అని ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం దానికి కొంత వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం చంద్రబాబు నాయుడు ముందుగానే గెస్ చేసి ప్రొడక్టివిటీని, అదేవిధంగా కూడా ఈ జనాభా పెంచాలి అనే దానికి ఆయన మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్న విధంగానే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే జనాభా ఉన్నారో జనాభా పెంపుదల అనేది ఈ మధ్యకాలంలో పూర్తిగా కూడా తగ్గిపోయింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకళ్ళతోనే స్టాప్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువగా జనాభా అయితే మాత్రం తగ్గిపోతూ ఉంది. అలాగే యువత తగ్గిపోయినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం దేశానికి కానివ్వండి, రాష్ట్రానికి కానీ మంచిది కాదు అనేటువంటి సంకేతాలు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆర్బీఐ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా చైనా కానీ, అదేవిధంగా కూడా జపాన్ కనుక తీసుకున్నట్టయితే చైనా, జపాన్కి సంబంధించి జపాన్లో అయితే పూర్తిగా కూడా వృద్ధులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ యాక్చువల్గా ఈ ఎక్కువగా కూడా సంతానోత్పత్తి లేనటువంటి పరిస్థితులు, మొత్తంగా కూడా వాళ్ళైతే వృద్ధాప్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో విదేశాల మీద ఆధారపడుతూ ప్రొడక్టివిటీ కోసం వాళ్ళ పరిశ్రమలో పనిచేయడానికి కానివ్వండి, వాళ్ళ సంస్థలో పనిచేయడానికి కానీ విదేశాల నుంచి కూడా ఆఫర్లు విదేశాల నుంచి తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే ఈ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరిక అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. కేవలం 1.5 ఏదైతే ఈ జనాభా రేటు వృద్ధి ఏదైతే ఉందో అది చాలా చాలా తక్కువ. అందుకనే చంద్రబాబు నాయుడు అయితే మాత్రం గతంలో అయితే మాత్రం లోకల్ ఎలక్షన్స్కి సంబంధించిన అంశంలో ఆయన అయితే ముందుగానే చెప్పారు. ఆ గతంలో అయితే 2 మించి పిల్లలు
పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఎలక్షన్లో అనర్హులుగా ప్రకటించేటువంటి ఈ పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అయితే సీఎం అయిన తర్వాత మాత్రం దాన్ని మొత్తాన్ని కూడా డిమాలిష్ చేసినటువంటి పరిస్థితి. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే రాజకీయానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇక ముఖ్యంగా కూడా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కానీ అలాగే మిగతా రంగాల్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిల్లలకి సంబంధించి పిల్లల మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే దేశానికి సంపద ఏంటంటే ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లయితే మాత్రం దేశానికి సంపదగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే ఇక దేశానికి సంబంధించి ఉత్పత్తి రంగంలో కానీ అదేవిధంగా కూడా మిగతా రంగాల్లో కూడా దేశం వృద్ధి చెందాలంటే మాత్రం యువత ఉండాలి. అటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే మాత్రం 2036 ఏదైతే ఉందో 2036లో మాత్రం వృద్ధులు ఏపీలో అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా మితిమీరినటువంటి సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా కూడా ప్రతి 6గురిలో ఒకళ్ళైతే మాత్రం 60 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఇక దేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మాత్రం తీవ్రమైనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతానానికి సంబంధించి సంతానాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా ఎక్కువ మంది పిల్లలు కనాలి అని చెప్పి ఈ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.